ఇక ధనురాశి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము 9 పాదములు ధనుసు రాశిలో ఉంటాయి. ధనుసు రాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. వీరికి ఈ సంవత్సరము తృతీయంలో శని అనుకూలగు చేత చాలా వరకు అనుకూలమైన కాలము. రుణ విముక్తి, భూగ్రహ సంపాదన, ఉద్యోగ ప్రాప్తి కలుగును. స్వబుద్ధితో యత్నించిన కార్యములు సిద్ధించును. భాతృవర్గంలో గల గొడవలు పేచీలు పరీక్షించబడతాయి. చైత్రమున పంచమ గురు 1 చేత చాలా అనుకూలంగా ఉంటుంది. మే 1వ తేదీ నుండి 6 గురువు సంచరిస్తాడు. శత్రుజ్ఞాతి బాధలు, వ్యాజ్యములు, చోర రోగ బాధలు అధికముగా ఉండగలవు. సంవత్సరమంతయు చతుర్థ రాహు దశమకేతు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు చిక్కులు, ఆస్తి నష్టం, గృహమందు అశాంతి కలుగును. మాతృవర్గ బంధుజనులతో పేచీలు, అదేవిధంగా ఆస్తి నష్టము, గృహమునందు అశాంతి కలుగుతుంది. చిత్తచాంచల్యము, ప్రయాణాదులందు విఘ్నములు, వాతరోగములు కలుగును. మధ్య మధ్య సుఖము, ఇష్టభోజనము, శారీర దారిద్ర్యము కలుగును. భాద్రపదం నుండి సంవత్సరాంతం వరకు కుజుడు సప్తమ అష్టమ రాశుల్లో సంచరిస్తున్నాడు కనుక మరింత జాగ్రత్త అవసరం. మూలా నక్షత్రం వారికి చైత్ర శుక్లం నుండి భాద్రపద శుక్లం వరకు, తిరిగి పుష్య బాహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు శని, ఆశ్వేజ మాఘ పాల్గొనలందు నైదన తారయందు కుజుడు సంచరిస్తున్నారు. మరియు కుజ వేద ఉన్నది. సంవత్సరాంతం వరకు సర్పభీతి ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండవలెను. పూర్వాషాఢ నక్షత్రం వారు ఆషాఢ శుక్లం నుండి పాల్గొన బహుళం వరకు నైదన తారయందు రాహువు, కార్తీక మార్గశిర పుష్యమునందు నైదన తారయందు కుజుడు సంచరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండవలెను. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆషాఢ శుక్లం వరకు నైదన తారయందు రాహువు, కార్తీక శుక్లం వరకు జన్మతారయందు కేతువు సంచరిస్తున్నారు. కావున ఆయా సమయములందు ఆయా గ్రహములకు శాంతిని అనొచ్చిన మేలు. మొత్తము మీద గురు, రాహు, కేతు, కుజులకు శాంతి చేసుకోవడం చాలా శుభం. హనుమత్ పూజ, ప్రదక్షిణలు, సప్తశతి పారాయణము, గురుసేవ చేయడం వలన సర్వదోషములు తొలగి శాంతిగా సుఖముగా జీవిస్తారు.